హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు నాదర్గుల్లోని నా వెనుక కనపడుతున్న ఇల్లు 150 గజాలది. ఈస్ట్కి వచ్చేసి మనకు 30 ఫీట్ల రోడ్డు, నార్త్కి వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు, 2 రోడ్ల గల బిట్టు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. మార్కెట్ కంటే చాలా ధర తక్కువ ఉంది, బెస్ట్ కన్స్ట్రక్షను. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారు చెల్మారెడ్డి గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా చెల్మారెడ్డి గారు సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. ఏ డౌట్ ఉన్నా తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Sorry, it's DJ. సార్ చెల్మారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? అలాగే ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఏ లొకేషన్లో ఉంది చెప్పండి సార్. ఇది సుమారుగా నాకు 10 సంవత్సరాల అనుభవం ఉన్నది ఈ ఫీల్డ్కి సంబంధించి. మేము వేరే ప్రాజెక్టులు చేశాము. అయినప్పటికీ ఇది వచ్చి నా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాదర్గు గ్రామం నందు సెమీ గేటెడ్ కమ్యూనిటీ అయిన గ్రీన్ హోమ్స్ కాలనీ నందు ఉన్నది. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్, లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా దగ్గర ఉంటుంది. 150 ఫీట్ రోడ్డుకి జస్ట్ 500 మీటర్స్ అవేలో మనకు బస్ స్టాండ్ ఉంటుంది. ఎవ్రీ 10 మినిట్స్కి సిటీకి యాక్సెసిబిలిటీ ఉంది. కలెక్టరేట్ కానీ, టీసీఎస్ ఆదిబట్ల అండ్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా 15 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటాయి. ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి జస్ట్ 10 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. బాలాపూర్ చౌరస్తా 4 కిలోమీటర్స్ అవేలో ఉంటుంది. మేము ఈ కంప్లీట్గా రెడ్ బ్రిక్స్ తోటి కట్టాము, ప్రైమ్ క్వాలిటీ తోటి. ఎలివేషన్ టైల్స్ అయినా కూడా 4x2 అలా యూజ్ చేసేసాము. మేము కంప్లీట్ టేక్ వుడ్ యూజ్ చేసాము దీనికోసము. ఎస్పెషల్లీ మెయిన్ డోరు అండ్ చుట్టూ WPVC విండోలు 9 గేజ్ వాడాము. ప్లస్ ఈ ఎలివేషన్లో కూడా మీకు హెడ్ రూమ్ కనుక ఇచ్చాము. ఇది వచ్చేసి ఈ పర్టికులర్ లొకేషన్ ప్లస్ ఈ ప్లాట్ నార్త్ ఈస్ట్ కార్నర్. ఈస్ట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, నార్త్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ కరెక్ట్ యాజ్ పర్ వాస్తు నో డీవియేషన్ తోటి కట్టాము. మేము ఒక సంపు ఒక 5000 లీటర్స్ కెపాసిటీ సంపు ఇచ్చాము. ఇక్కడ మున్సిపల్ వాటర్, కృష్ణా వాటర్ అవైలబిలిటీ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ అండ్ బీటీ రోడ్ కూడా ప్రపోజల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ దీని వరకు మేము కొంచెం ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ చేసేసి ఒక క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాము. ఇదన్నీ ఇక్కడ ఇప్పుడు G+2 ఇవన్నీ చూసి ఉంటారు. ఇవన్నీ కూడా మేము తర్వాత ఫర్దర్గా డెవలప్ చేసే ఆలోచన ఉందండి. సూపర్ సార్. కన్స్ట్రక్షన్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ చాలా ఎక్సలెంట్ చెప్పారు. మన ఇల్లు హైడ్రా పరిధి కిందకి వస్తుందా రాదా? ఎందుకు అది చాలా భయపడుతున్నారు ఈ రోజుల్లో జమాన్లో. దాని గురించి క్లియర్గా చెప్పండి సార్. హైడ్రా పరిధి అనేది FTLకు సంబంధించిన వ్యవహారం అండి. ఇక్కడెక్కడా కూడా మనం FTLలో పరిధిలో లేము. FTL కానీ బఫర్ జోన్ కానీ ఉండడానికి ఛాన్స్ లేదు ఈ పర్టికులర్ ప్రాపర్టీ. ఈ సర్వే నెంబర్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఆ ఇబ్బంది లేదు. మేము అన్ని లీగల్గా కంప్లీట్గా. ఇంకోటి రీసెంట్గా మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం. అంటే హైడ్రా ఎఫెక్ట్ అయినాకనే మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఆ విధంగా పర్మిషన్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాకి దీనికి సంబంధం లేదు. ఓకే, ఇది 150 గజాల ఇల్లుగా సార్. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? దీనికి 80 లక్షలు. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? కొద్ది గొప్పండి. అంటే మేము కాంపిటేటివ్ ప్రైస్ పెడతాము. ఎక్కువగా పెట్టేసేసేసి ఏదో కూరగాయల బేరం లాగా కాకుండా కరెక్ట్గా యాక్చువల్ రేట్ ఎలా ఉంది అన్నట్లు పెట్టేసేసి చేస్తాము. ఓకే, మాకు బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది ఇల్లు? మీకు 90% వరకు కూడా వస్తుంది. 80% అయితే 100% ష్యూర్. మీ ప్రొఫైల్ని బట్టి 100 to 100%. ఇక్కడ మినిమం 70 lakhs అయితే మేము 65 to 70 lakhs లోను మాత్రం నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు చెల్మారెడ్డి గారు అయితే కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే, మనకు లొకేషన్ గురించి అయినా సరే, బ్యాంక్ లోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇల్లు లోపల ఎలా ఉంది చూద్దాం. చెల్మారెడ్డి సార్ అయితే ఇల్లు గురించి, ఎక్సలెంట్ లొకేషన్ గురించి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే 150 గజాలలో మనకు మెయిన్ గేట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ వచ్చేసి 40 ఫీట్ల రోడ్డు, ఈస్ట్కి వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు, డ్రైనేజు, కృష్ణా వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. ఇల్లు వచ్చేసి 150 గజాల్లో మనకు కట్టడం జరిగింది. టోటల్ ఎసెప్ట్ వచ్చేసి మనకు 1200
70 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 2 BHK పోర్షన్. లోపల ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న గేట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ గేట్ చూసుకోండి. ర్యాంప్ ఇట్లా హైట్ కట్టడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది. ఇల్లు కూడా మంచి హైట్ మీద కట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో ఒక ఇన్నోవా కార్, ఒక 2 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, కన్స్ట్రక్షన్ బాగుందని చెప్పడానికి ఒకటే నిదర్శనం. మన గేట్ దిమ్మలో కూడా మంచి వైట్ టైల్స్ గోల్డెన్ పట్టీలతో ఇవ్వడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మనకు 3 నుంచి 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా దాన్ని కూడా బ్లాక్ అండ్ వైట్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మెట్ల కింద చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని రకాల మనకు స్పేసెస్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక మంచి టైల్స్తోని 2 నల్లల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు 30x45 డైమెన్షన్స్లో 150 గజాలలో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు చూసుకోండి. మనకు ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎంత పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపు ఇవ్వడం జరిగింది. సంపు కూడా చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవడం, ఎందుకంటే మున్సిపల్ వాటర్ కూడా మనకు కలెక్షన్ రెడీ ఉంది. ఇటు చూసుకుంటే నార్త్కు 40 ఫీట్ల రోడ్డు కూడా మనకు మంచి 2 గేట్ దిమ్మలు ఇచ్చి ఒక చిన్న గేట్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు పార్కింగ్లో ఎలివేషన్లో ఎంత మంచి ఎక్దమ్ మంచి టైల్స్ గోల్డెన్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతోని అందమైన లైట్లతో ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసుకోండి, మనకు సింహద్వారం ఎంత బాగుందో. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడడం జరిగింది. మంచి ఫినిషింగ్తోని ఎక్సలెంట్ హార్డ్వేర్ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి మనకు గ్లాస్ ఫ్రేమ్తో చాలా బాగా ఇచ్చారు. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, మనము ఈస్ట్ మెయిన్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు విశాలమైన మనకు హాల్ ఇవ్వడం జరిగింది. సిట్అవుట్ ఏరియా అనుకోండి, ఇది హాల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 30x45 చాలా ఎక్సలెంట్ డైమెన్షన్స్ ఇవి. స్థలాన్ని వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ అయితే ఎక్సలెంట్ గ్రానైట్ వాడడం జరిగింది. మనకు మంచి బ్లాక్ పట్టీలతోని మనకు ఇక్కడ కూడా అందమైన మంచి మ్యాట్ కూడా వేయడం జరిగింది. చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు పార్టీషన్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. పార్టీషన్లో ఎక్సలెంట్ లైట్లు కూడా పెట్టేయడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది టీవీ పాయింట్ కూడా ఎంత పెద్ద టీవీ ఉన్నా పెట్టుకునే విధంగా మీరు భవిష్యత్తులో కబోర్డ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మనకు విండో చుట్టూ మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇలా ఇవ్వడం వల్ల మంచిగా ఎక్సలెంట్ ఉందని చెప్తున్నాను. ఇటు చూసుకున్నట్లయితే మనకు నార్త్ కూడా 2 రెక్కల డోరు వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ చూశారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఒక 6 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. చాలా మంచి ఫేస్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ పెట్టేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, ఫాల్ సీలింగ్ ఎంత మంచి డిజైన్లతోని మంచి లైట్లతో ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లాన్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో 2 రకాల గల డోర్తోని మంచిగా మనకైతే ఒక పూజ గది ఏర్పాటు చేయడం జరిగింది. చూసుకోండి, ఎంత మంచిగా మనకు టైల్స్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. అన్ని రకాల మంచి టైల్స్ అని చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఇద్దరుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో చూసుకోండి, ఎంత మందం గల ప్లాట్ఫామ్. మంచి ప్లాట్ఫామ్తోని అందమైన టైల్స్తోని యూపీవీసీ విండోతోని అన్ని రకాల మనకు సెల్ఫ్లతోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నాదర్గుల్ కిందికి వస్తుంది. బడంపేట మున్సిపాలిటీలో ఉంటుంది. చాలా మంచి ఏరియా ఇది. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కూడా చూసుకోండి ఎంత బాగున్నాయో. మంచి హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ వాడారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నాం. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో. ఇందులో 12x12 బెడ్ అంటే కింగ్ సైజ్ బెడ్ ఈజీగా వస్తుంది. ఫ్లోరింగ్ మనకు చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి గ్రానైట్లు అయితే మనకు హాల్లో ఒక రకము, బెడ్రూమ్లో ఒక రకము ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఎంత మంచి డిజైన్ ఉందో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. చాలా బాగుంది. చూసుకుంటే ఎంత విశాలం ఉందో. దీనికి వాడిన టైల్స్ కానీ ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా ఒక వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వాడబోయే నల్లాలు కానీ మనకు కుండీలు కానీ ఎక్సలెంట్ వాడడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చిన్న పనులు ఉంటే
కంప్లీట్ చేసి ఇవ్వబడుతుంది. మనకు ఆదిబట్ల టీసీఎస్ అయితే జస్ట్ మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ రావిరాల కూడా జస్ట్ మనకు ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి సైజులు బాగున్నాయి కాబట్టి ఇందులో ఒక 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్తో వైట్ పట్టెలతో ఎక్సలెంట్ ఇచ్చారు చెప్పుకోవచ్చు. చూసుకోండి, మనకు సరిపడని సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారు. దీంట్లో కూడా ఫాల్సింగ్ ఎక్సలెంట్ డిజైన్తో చాలా బాగా ఇచ్చారు. మనకు లో రూప్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని మనకు ఇది నార్త్ రోడ్ అవుతుంది. చాలా ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. 30x45 డైమెన్షన్స్లో 150 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నర్ చూశారు కదా. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి, మంచి ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంది. చూశారు కదా, 2 BHK పోర్షను 150 గజాలలో నార్త్ ఈస్ట్ కార్నరు 1270 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నాదర్గుల్ టు బడంగ్పేట్ 150 ఫీట్ ప్రపోజల్ రోడ్ ఏదైతే ఉందో ఆదిబట్ల వెళ్ళే రోడ్డు, ఆ రోడ్ నుంచి జస్ట్ 750 మీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో ఎక్సలెంట్ చాలా బాగుంటుంది. మన కార్నర్ బీట్ కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మీరు పైన కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇక దీని రేట్ వచ్చేసి మనకు బిల్డర్గా అయితే చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పడం బాధ్యత కాబట్టి మరొకసారి చెప్తున్నాను. దీని రేట్ వచ్చేసి మనకు 80 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్లో తగ్గుతుంది. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే 80% మనకు లోను అవైలబుల్ ఉంటుంది. మీ ప్రొఫైల్ మంచి పడితే 90% కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.